నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం. ప్రచారం కోసం బారామతి వెళ్తుండగా దుర్ఘటన. అజిత్ పవార్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతల దిగ్భ్రాంతి. మహారాష్ట్ర సహకార రంగంలో ఎనలేని కృషి చేశారని కితాబు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కృషి చేయాలన్న రాష్ట్రపతి. దేశ భద్రత విషయంలో భిన్నాభిప్రాయాలు వద్దని హితవు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామన్న రాష్ట్రపతి. దేశం సంస్కరణల పదంలో దూసుకెళ్తోందని వెల్లడి. అమరావతి పరిధిలో వీధిపోటు రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు. నిరుపేదలు అనాథలకు పింఛన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం. ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన నిర్ణయం. 3 సభ్యులతో కమిటీ, వారంలో నివేదిక ఇవ్వాలని సూచన. తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి. పలుచోట్ల నామినేషన్ల కోలాహలం. అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటేయాలన్న పొన్నం. భక్తజన సంద్రంగా మేడారం మహాజాతర. కిక్కిరిసిన వనదేవతల గద్దెలు. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందినట్లు డీజీసీఏ ధృవీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించనున్నట్లు మహారాష్ట్ర మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే తెలిపారు. మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం 8:45 అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందారు. మృతులను ముంబై పిఎస్ఓ విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీగా గుర్తించారు. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అజిత్ పవార్ బారామతిలో 4 ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు ఈ ఉదయం 8 గంటలకు ముంబై నుంచి చార్టెడ్ విమానంలో బయలుదేరారు. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో పుణే బారామతి ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో కాసేపటికి మరోసారి ప్రయత్నించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో బండరాయిని ఢీకొట్టడం వల్ల విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. రన్వేకు అతి సమీపంలోనే విమానం కూలిపోగా ప్రమాద తీవ్రతకు 2 ముక్కలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా విమానంలోని అందరూ దుర్మరణం చెందినట్లు డీజీసీఏ ధృవీకరించింది. మరాఠా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అజిత్ పవార్ 1959 జూలై 22న అహ్మదాబాద్ జిల్లా డియోలాలి ప్రవరాలో జన్మించారు. ఆయన మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడు అనంతరావు పవార్ కుమారుడు. 1982లో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1991లో తొలిసారి బారామతి నియోజకవర్గం నుంచి లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి మహారాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019లో ఒకసారి, 2022లో మరోసారి చిన్నాన శరద్ పవార్పై అజిత్ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో ఎన్సీపీ 2గా చీలిపోయింది. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ అప్పటి నుంచి మహాయుతి కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొత్తం 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గవర్నర్, డీజీసీ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లనున్న కేంద్ర మంత్రి ప్రమాద కారణాలపై ఆరా తీయనున్నారు. కొద్దిసేపటి క్రితం పుణేలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు అజిత్ పవార్ విమానం ల్యాండింగ్ సమయంలో వెలుతురు సరిగా లేదని తెలిపారు. ఆ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణంతో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. అజిత్ మృతితో మహారాష్ట్రలో విషాద వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఆయన తనకు మంచి స్నేహితుడని, పరిపాలనలో ఎదురైన ఎన్నో సవాళ్లను ఇద్దరం కలిసి ఎదుర్కొన్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. అజిత్ మరణం మహారాష్ట్రకు అత్యంత విషాదకరమైన రోజు అని మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే అన్నారు. అజిత్ మాట మీద నిలబడే వ్యక్తి అని, ఆయన ఏదైనా పని చేస్తానని చెబితే ఖచ్చితంగా పూర్తి చేసేవారని గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ మృతి వార్తలు చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. తమ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం కలిసే పనిచేశామని గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ మరణం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. अजित पवार का ये एक्सीडेंट में निधन होना ये बहुत ही दुखद और दुर्भाग्यपूर्ण है। पिछले 40 साल से महाराष्ट्र के राजनीति में मेरे बहुत घनिष्ठ मित्र रहे, उनके मेरे पारिवारिक संबंध रहे। बहुत कर्मठ, अच्छा प्रशासक और विकास की दृष्टि रखने वाले ऐसे वो नेता थे। उनके जाने से बहुत बड़ा नुकसान हुआ है। उनके परिवार को भी काफी के ऊपर भी एक बड़ा हादसा हुआ है। मुझे लगता है कि भगवान उनको ये जो घटना हुई है इसका दुख सहन करने की ताकत दे। मैं व्यक्तिगत रूप से और पार्टी के तरफ से मैं श्रद्धांजलि अर्पित करता हूँ। भगवान उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ అకాల మరణం తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహారాష్ట్ర సహకార రంగంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అజిత్ పవార్ మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. అజిత్ పవార్ ప్రజానాయకుడని, పేదల కోసం ఎంతో కృషి చేశారని మోదీ కొనియాడారు. ఎన్డీఏ సీనియర్ సహచరుడు అజిత్ పవార్ మరణ వార్త తన మనసును ఎంతో కలిచివేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన హఠాన్ మరణం ఎన్డీఏతో పాటు వ్యక్తిగతంగా తనకు లోటు అని ఎక్స్లో పోస్టు చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అజిత్ పవార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పవార్ కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సైతం అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర విమాన ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. అజిత్ పవార్తో ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు కూడా అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే విషయంలో పార్లమెంటు సభ్యులంతా ఐక్యంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. స్వదేశీ మంత్రాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ భద్రతా విషయంలోనూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశలో ప్రభుత్వం సంస్కరణల జోరు కొనసాగిస్తుందని చెప్పిన రాష్ట్రపతి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ఆర్థిక, సామాజిక పరమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అవినీతి, కుంభకోణాలను ఎదుర్కోవడంలో ప్రజానిధులను సక్రమంగా వినియోగించేలా చూడటంలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ పరాక్రమాన్ని చాటి చెప్పిందని, ఎలాంటి ఉగ్రదాడినైనా దృఢమైన నిర్ణయాత్మక చర్యతో తిప్పికొడతామని ప్రభుత్వం సందేశమిచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో సొంత వనరులతో ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని రాష్ట్రపతి కొనియాడారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఒక భాగమని ముర్ము చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగినట్లు తెలిపారు. ऑपरेशन सिंदूर से विश्व ने भारतीय सेना का शौर्य और पराक्रम देखा। देश ने अपने संसाधनों के बल पर आतंकियों के अड्डे को ध्वस्त कर दिया है। सरकार ने कड़ा संदेश दिया है
कि भारत पर किसी भी आतंकी हमले का जवाब दृढ़ और निर्णायक होगा। देश की रक्षा व्यवस्था को और मजबूत बनाने के लिए मिशन सुदर्शन चक्र पर भी काम हो रहा है। माननीय सदस्यगण, मेरी सरकार की नीतियों के अनुरूप सुरक्षा बलों ने माओवादी आतंक पर भी निर्णायक कार्रवाई की है। వెనుకబడిన వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్న రాష్ట్రపతి గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గత ఏడాది 2.5 కోట్ల మందికి ఉచిత చికిత్స లభించిందన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ కు రైతులు సుసంపన్నం కావడం కీలకమని చెప్పారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చామన్న ఆమె దీని ద్వారా ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విపక్షాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। सरकार के तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है। पिछले एक दशक में गरीबों के 4 करोड़ पक्के घर बने। जल जीवन मिशन के 5 वर्षों में 12.5 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया है। వికసిత్ భారత్ దిశగా ఈ ఏడాది బలమైన పునాది పడిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ నిలిచిందని, ఐటీఈఎస్ రంగాలు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వివరించారు. ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సేవ, తయారీ రంగాలకు ఓ ఇంధనంలా మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డీప్ ఫేక్, తప్పుడు సమాచారం, నకిలీ కంటెంట్ ప్రజాస్వామ్యానికి, సామాజిక సామరస్యానికి పెద్ద ప్రమాదమని చెప్పారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ మొత్తం 35 అజెండా అంశాలకు ఆమోదముద్ర వేసింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి, పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి అర్రాజీకి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. భూమి లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరును ఆమోదించింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులను ఆమోదించింది. పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ద్వారకా తిరుమలలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లును శాసనసభ ముందు ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. మహాపాపం చేసి కూడా బొకాయించడం జగన్కే చెల్లిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ విమర్శించారు. కేబినెట్ భేటీకి ముందు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులకు లోకేష్ అల్పాహార విందు ఇచ్చారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలే లేని నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయటం క్షమించరాని నేరమన్నారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టడం సహా వారి భాగోతాన్ని ప్రజల్లోనే ఎండగడదామని లోకేష్ పిలుపునిచ్చారు. తెలంగాణలో పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల సందడి నెలకొంది. అభ్యర్థులు నామపత్రాలతో పాటు అవసరమైన ధృవపత్రాలు జత చేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్ను సందర్శించి ప్రక్రియ సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లాలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 31న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్దేశించారు. నామినేషన్లకు తక్కువగా సమయం ఉండటంతో ప్రధాన పార్టీల ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పౌర సేవలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక ప్రణాళిక తరఫున పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక చేసుకుంది. అందులో భాగంగా పట్టణాల అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అటు రేషన్ కార్డులు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేమని సందర్భంగా కోరుతా ఉన్నాం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు వేళయింది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరుతారు. మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువుదీరే ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే మహాజాతరకు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు గద్దెల సమీపంలో దిగుతుండగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారిని జంపన్నవాగు వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్కు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు చీర, సారె, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో తొలి రోజైన ఇవాళ కన్నెపల్లి జాబిలిగా భక్తులు కొలిచే సారలమ్మ రానుంది. తొలుత మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. అనంతరం జంపనవాగులో నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకొచ్చి కొలువుదీరుస్తారు. తర్వాత ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకొస్తారు. ఈ ముగ్గురు ఇవాళ గద్దెలపై కొలువుదీరుతారు. నిన్న సాయంత్రమే జంపన్నను కన్నెపల్లి నుంచి జంపనవాగు ఒడ్డుకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. వనదేవతను గురువారం మేడారం సమీపంలోని చిలుకలగొట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమ భరణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకుని బెల్లాన్ని, నిలువెత్తు బంగారాలను సమర్పించిన మానవాయితీ. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతలు ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించే పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగిస్తున్నారు. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీస్, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక శాఖల సమన్వయంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సహకారం అందించాలని హార్వర్డ్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో తరగతుల మధ్య సమయంలో హార్వర్డ్ ఎక్స్ అధిపతి, వైస్ ప్రొవోస్ట్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లీ, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెర్మీ వైన్స్టీన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరిచేందుకు అవసరమైన విధానాలు, ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధికి మానవ వనరులు కలిగించే ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణ రైజింగ్ దృక్పథాన్ని వివరించిన సీఎం హార్వర్డ్ కెన్నడీ స్కూల్తో అకాడమిక్, సంస్థాగత సహకారం కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హార్వర్డ్ ప్రతినిధులు సహకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. పిఠాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని పవన్ కళ్యాణ్ కోరారు. పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం మరింత పెంచాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆ పార్టీ విచారణకు ఆదేశించింది. పార్టీకి చెందిన టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా కమిటీకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.
ఆరోపణలపై విచారణ అనంతరం కమిటీ సభ్యులు పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక పరిశీలన అనంతరం పార్టీ నిర్ణయం తీసుకోనుంది. తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీధర్ను జనసేన పార్టీ ఆదేశించింది. ఇచ్చిన అప్పు తీర్చమని కోరినందుకు ఓ వృద్ధుణ్ణి సజీవ దహనం చేసిన దారుణ ఘటన అల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం పొలగరువు ఇరుకురాయి గ్రామానికి చెందిన 73 ఏళ్ల కొర్రా రామన్న వ్యవసాయం చేస్తూ తాటాకు ఇంట్లో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి సమీపంలోని చింతలపాలెనికి చెందిన వంతాల సోమన్న రామన్న వద్ద 5,600 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈ నెల 23న రామన్న అడగ్గా ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో సహనం కోల్పోయిన సోమన్న అప్పిచ్చిన రామన్నపై కిరాతకంగా దాడి చేశాడు. తర్వాత రామన్న ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టాడు. రామన్న మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. విషయం తెలుసుకున్న రామన్న కుమారుడు లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఆయనకు గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఆదివారం పోలీసుల దృష్టికొచ్చింది. అక్కడికి వెళ్లి పూర్తిగా కాలిపోయిన రామన్న మృతదేహాన్ని డోలీతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు చేర్చారు. పరారీలో ఉన్న సోమన్న కోసం గాలిస్తున్నారు. ఆంధ్ర ఊటీ అరకులోయ అరకు ఉత్సవానికి ముస్తాబవుతోంది. రేపటి నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత చింపి గ్రామంలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేల నిర్వాహకులతో సీఎం మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు దినేష్ కుమార్ తెలిపారు. 29 నుంచి 1 వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాహలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్ అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా అరకు వచ్చేసి ఈ 4 రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. విశాఖ ఉత్సవాన్ని ఒక కాన్సెప్ట్ లో మొత్తం 8 కోట్ల రూపాయలు మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇది 3 ప్రాంతంలో కూడా అరకు, దాని అనకాపల్లి అండ్ విశాఖ, ఇది 3 కూడా కలిపి ఇది 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు అండ్ లాస్ట్ డే విల్ బి అ గ్రాండ్ ఫినాలే విత్ డ్రోన్ షో అండ్ క్లోజింగ్ సెరమనీ మనకున్న తమన్ గారు వచ్చి ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేయడం జరుగుతుంది. H1B వీసాలపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెక్సాస్లో కొత్త H1B వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. వచ్చే ఏడాది మే 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రెగ్ అబాట్ తెలిపారు. గతేడాది కొత్తగా దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లు, ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న వీసా హోల్డర్ల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీల సమాచారాన్ని అందించాలని గ్రెగ్ అబాట్ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులతో కూడిన ఉద్యోగాలు మొదట టెక్సాస్ ప్రజలకే దక్కేలా రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అయితే టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే మినహాయింపులు ఉండొచ్చని తెలిపారు. కొంతమంది అమెరికన్ కార్మికులను తొలగించి మరీ తక్కువ వేతనాలు తీసుకునే H1B వీసాదారులను నియమించుకుంటున్నారని అబాట్ ఆరోపించారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40,000 మందికి పైగా H1B వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో H1B వీసా కింద దాదాపు 1,200 మంది పనిచేస్తున్నారు. అణ్వాయుధాల తయారీపై ఉత్తర కొరియా మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో జరిగే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో అణు కార్యక్రమాలను ఉధృతం చేసే ప్రణాళికలు ఉత్తర కొరియా అధినేత కిమ్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. బహుళ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం కిమ్ సమక్షంలో బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడుల ఖచ్చితతో మెరుగుపడినట్లు పేర్కొంది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. తదుపరి దశ అణు కార్యక్రమాలను వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయటం 5 ఏళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో భారీగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. సోన్మార్గ్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలు ఇళ్లు, రిసార్టులు, వాహనాలను మంచు కప్పేసింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు వెల్లడించారు. కశ్మీర్ అంతటా మంచు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అధికారులు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేయగా చాలామంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యాంశాలు మరోసారి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం. ప్రచారం కోసం బారామతి వెళ్తుండగా దుర్ఘటన.
అజిత్ పవార్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతల దిగ్భ్రాంతి. మహారాష్ట్ర సహకార రంగంలో ఎనలేని కృషి చేశారని కితాబు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కృషి చేయాలన్న రాష్ట్రపతి. దేశ భద్రత విషయంలో భిన్నాభిప్రాయాలు వద్దని హితవు. పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామన్న రాష్ట్రపతి. దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందని వెల్లడి. అమరావతి పరిధిలో వీధిపోటు రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు. నిరుపేదలు అనాథలకు పింఛన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం. ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన నిర్ణయం. 3 సభ్యులతో కమిటీ, వారంలో నివేదిక ఇవ్వాలని సూచన. తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి. పలు చోట్ల నామినేషన్ల కోలాహలం. అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటేయాలన్న పొన్నం. భక్తజన సంద్రంగా మేడారం మహాజాతర. కిక్కిరిసిన వనదేవతల గద్దెలు. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.